జోజో కిడ్స్ తెలుగు. తెలివి తక్కువ పిల్లులు. ఒకానొక రోజు అడవిలో 2 పిల్లులుండేవి. అవి 2 మంచి మిత్రులు. కాని వాటిలో ఒక పిల్లికి చాలా బద్ధకం. ఒకరోజు 2 పిల్లులకి చాలా ఎక్కువ ఆకలి వేసింది. చూడు చూడు చెల్లి, చెట్టుపై చిలుక గూడు ఉంది. దానిలో చిలుక గుడ్లు ఉన్నాయి. పద, చెట్టు ఎక్కి మంచిగా గుడ్లు తిందాం. చాలా రోజుల నుంచి రుచికరమైన గుడ్లు తినడానికే దొరకలేదు. లేదు లేదు, నేనంత పైకి ఎక్కలేను. అయినా ఈ చిలుక ఎప్పుడూ అంత పైకి గుడ్లు ఎందుకు కట్టుకుంటుంది? ఎవరు వెళ్తారంత పైకి? మనం ఇక్కడే ఉండి హాయిగా నదిలోంచి చేపలు పట్టుకొని తినొచ్చుగా. అయితే సరే. ఇద్దరు చేపల్ని పట్టుకొని ఎప్పుడైతే తినడం మొదలుపెట్టాయో మొదటి పిల్లి ఇలా అంది, ఇవి అసలు రుచిగానే లేవు. మనం పైకి వెళ్ళి చిలుక గుడ్లు తిందాం. అవి చేపల కన్నా చాలా రుచిగా ఉంటాయి. సరే పద, మనం చేపల్ని ఇక్కడే ఉంచి చిలుక రాకముందే దాని గుడ్లను తినేద్దాము. మరి అలా 2 పిల్లులు గుడ్లు కోసం చెట్లెక్కాయి. కానీ వాటికి పక్కనే నక్క దాగి ఉన్న విషయం తెలీదు పాపం. నక్క చేపలపై ఒక కన్నేసి ఉంచింది. వాహ్వా వాహ్వా, ఈ రోజైతే అస్సలు కష్టపడాల్సిన అవసరమే లేదు. నాకైతే భోజనం దొరికేసింది. ఈ పిచ్చి పిల్లులు చేపల్ని నా కోసమే వదిలి వెళ్ళాలనుకుంటా. హాహాహా. నక్క వెంటనే చేపల్ని తినేసింది. పిల్లులు ఎప్పుడైతే గుడ్ల దగ్గరికి వెళ్ళాయో అప్పుడు చిలుక అక్కడికి వచ్చేసింది. వెళ్ళండి వెళ్ళండి, ఇక్కడి నుంచి వెళ్ళండి, పారిపోండి. నా గుడ్లపై చేయపడిందో వదిలేదే లేదు. మరి తొందరగా తొందరగా చెల్లి, కిందికి పద. ఈ చిలుక పొడిచి మనల్ని చంపేసేలా ఉంది. సరే పద పద, కిందికి వెళ్ళి మనం చేపల్ని తిందాము. 2 కిందికి దిగుతూనే అక్కడ నక్క అవి పట్టుకున్న చేపల్ని తినడం చూశాయి. మియాం మియాం అని అరిచాయి. మేం పట్టుకున్న చేపల్ని వదిలేయి, అవి మా చేపలు, అవి మేమే తింటాం. నక్క నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఈ రుచికరమైన చేపలు నా కోసమే మీరు పట్టుకున్నారు కదా. మీ చేపలు వదిలేసి గుడ్ల కోసం చెట్లెక్కారు. ఏమైంది, గుడ్లు దొరకలేదా? పాపం పిల్లులు, నక్క అన్ని చేపల్ని తినేసింది. ఈ తెలివి తక్కువ పిల్లులు అలా చూస్తూ ఉండిపోయాయి. మరి వాటికి గుడ్లు దొరకలేదు, ఇంకా చేపలు కూడా దొరకలేదు. ఇదేంటి ఇలా చేసాం మనం? అత్యాశకి పోయి మన చేపల్ని కూడా వదిలేసాం, ఇంకా గుడ్లు కూడా దొరకలేదు. ఎలుగుబంటి మరియు రాణి తేనెటీగ. ఒకరోజు ఎలుగుబంటి చాలా హాయిగా చెట్టు నీడలో కూర్చుంది. అప్పుడది ఎదురుగా ఉన్న చెట్టుపై ఒక పెద్ద తేనెపట్టును చూసింది. అందులో చాలా తేనె కూడా ఉంది. ఇంత తేనా? అరే, ఇది నాకు చిక్కితే నా పంట పండుతుంది. కానీ ఎలా? ఎలుగుబంటి నోటిలో నీళ్లు ఊరాయి. రెండో రోజు ఎలుగుబంటి ధైర్యం తెచ్చుకొని తేనెటీగతో ఇలా అంది, ఎలా ఉన్నారు రాణి గారు? నేను మీతో ఒక విషయం చెప్పాలి. హా హా, సరే, ఏం చెప్పాలనుకుంటున్నావో? మీ తేనె పట్టుకి ఏదీ సరిలేదు. మీరు చాలా కష్టపడతారు. మీ శ్రమని చూసి నాకు చాలా ఆనందం వేస్తుంది. ఏమన్నావు? అసలు ఏంటి సంగతి, సరిగ్గా చెప్పు. సరే, మీ తేనె పట్టుని చూశా. అయితే చాలా తేనె ఉంది కదా. ఏదో ఒక రోజు ఏమైనా విందు ఏర్పాటు చేయండి, నన్ను కూడా పిలండి, ఇంకా అడవిలో అన్ని జంతువుల్ని కూడా పిలండి. ఇది ఎవరైనా దొంగలిస్తారేమో అని భయం వేస్తోంది. రాణి తేనెటీగ చాలా తెలివైంది. అది ఎలుగుబంటి మాటల్లో పడలేదు. ఇంకా తన తెలివితేటలతో ఇలా అంది, హాహా, ఎలుగుబంటి అన్నా, మీరు ఏం చెప్తున్నారో నాకు అర్థమైంది. మీకు తేనె తినాలని ఉంది. మాటలు అల్లేయకండి, నాకు అంతా అర్థమైంది. అలాగా? ఎలుగుబంటికి చాలా సిగ్గు వేసింది. అప్పుడు రాణి తేనెటీగ ఇలా అంది, తీసుకో మిత్రమా, తేనె నీకోసమే. అవునా? అలాగా? నా కోసమా? అవును, నీకోసమే. కానీ నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి. సరే, చెప్పు చెప్పు, ఏం మాట ఇవ్వాలి? మీరు రోజు నా ఇంటికి కాపలా కాయాలి. నా తేనె పట్టుపై ఒక కన్నేసి ఉంచాలి. అప్పుడు రోజు నేను మీకు తేనె ఇస్తాను.
సరే సరే, ఇది చాలా బాగుంది. ఈ రోజు నుంచి నేను మీకు సేవకుణ్ణి. మీ తేనె పట్టుని జాగ్రత్తగా చూసుకుంటా. మీరు నాకు రోజు తేనె ఇవ్వండి చాలు. మరి అలా రాణి తేనెటీగ తన తెలివితో అంత పెద్ద ఎలుగుబంటిని తన సేవకుడుగా చేసుకుంది. మేక మరియు కోడి. ఒకరోజు కోడి నడుస్తూ వెళ్తుండగా ఒక పెద్ద ముల్లొకటి కాలికి గుచ్చుకుంది. కాపాడండి, కాపాడండి, ఎవరైనా నాకు సాయం చేయండి, చాలా నొప్పిగా ఉంది. అక్కడికి దగ్గరలో మేక గడ్డి మేస్తుంది. అరే మే మే, ఎవరో సాయం అడుగుతున్నారు, పద వెళ్ళి చూద్దాం. మే మే, ఏమైంది నీకు? అంత గట్టిగా ఎందుకు అరుస్తున్నావు? నా కాలికి ముళ్ళు గుచ్చుకుంది, చాలా నొప్పిగా ఉంది, నేను నడవలేకపోతున్నా. ఈ ముళ్ళుని తీసేవా మేక? నాకు సాయం చెయ్యు, లేకపోతే నన్ను ఒంటరిగా గాయంతో చూసి ఎవరైనా వేటాడి తినేస్తారు. మే మే. సరే, తప్పకుండా. మేక ముళ్ళుని తీసేసింది. కానీ కోడికి చాలా పెద్ద గాయమైంది. పాపం నడవడానికి కూడా అవ్వలేదు. ధన్యవాదాలు మేక మిత్రమా, కానీ నేను ఇప్పుడు నడవలేకపోతున్నా, ఏమైనా చెయ్యవా? మేక చాలా మంచిదంట. అది కోడిని తన విప్ప ఎక్కించుకుని తన ఇంటి దగ్గరికి తీసుకువచ్చింది. మే మే. సరే, ఇంక సెలవా మరి. నీ ఆరోగ్యం జాగ్రత్త. నువ్వు చాలా మంచిదానివి, నాకు చాలా సాయం చేశావు. ఈ మేలుని ఎప్పటికీ మర్చిపోను. అదేమీ లేదు, మనందరం ఇదే అడవిలో ఉంటాము, మనం ఒకరికి ఒకరం సాయం చేసుకోవాలి. మే మే. సరే, ఇంక వెళ్తా. మందులు వేసుకొని జాగ్రత్తగా ఉండు. మే మే. మరి అలా కోడి ప్రాణాలు మేక కాపాడింది. అల్లరి ఎలుక పిల్ల మరియు దాని యొక్క పన్ను. నోలు అనే ఒక అల్లరి ఎలుక పిల్ల ఉండేది. అది ఎప్పుడు అక్కడ ఇక్కడ ఏదో ఒకటి తినడానికి చూసేది. ఒకరోజు దానికి ఒక యాక్రోట్ దొరుకుతుంది. అరే, ఇదేంటి చాలా విచిత్రమైన పండులా ఉంది, ఇది ఎలా తింటారు? నేను దీనిని తినేయాలి. అది దాని పంటితో గట్టి గట్టిగా కొరకడానికి ప్రయత్నించింది. ఇంతలో దాని పన్ను విరిగిపోయింది. అరే, నా పన్ను! అయ్యో, నా పన్ను! ఈ కొత్త కాయ తినాలని నేను నా పన్నుని విరగ్గొట్టుకున్నా. ఇప్పుడు నేనేం చేయాలి? నేను దీన్ని ఎలా అయినా తినే తీరుతాను. దీనికోసం నా పన్నుని కూడా విరగ్గొట్టుకున్నా. నోలు రెండోసారి కూడా ప్రయత్నించాడు. పై పళ్ళైతే విరిగిపోయాయి, కానీ ఆ కాయ పళ్ళలో పడి కింద పళ్ళు కూడా విరిగిపోయాయి. అరే, నా కింద పళ్ళు కూడా విరిగిపోయాయి. ఇదేమి పండురా నాయనా, ఇంత నష్టం జరిగిపోయింది, నేనేం చేయను? అప్పుడే దాని మిత్రులు అక్కడికి వచ్చాయి. అరే నోలు, ఇదేంటి నీ పళ్ళేమయ్యాయి? అరే చూడు, ఇదేమి పండో, ముందు పై పళ్ళు పోయాయి, ఇప్పుడు కింద పళ్ళు కూడా విరిగిపోయాయి. అందరు మిత్రులు నోలుని చూసి నవ్వుకున్నాయి. నువ్వు ఎంత అమాయకుడువో, ఇది కూడా అర్థం కాలేదా నీకు? పై పళ్ళు విడిగినప్పుడే అర్థం అవ్వాలి కదా ఈ పండు తినకూడదని. ఈ పండు కూడా నీ పళ్ళతో విరగదని. మరి రెండోసారి ఎందుకు కొరికావు? ఇప్పుడు ఏం చేయను? నా పళ్ళు మళ్ళీ ఎలా వస్తాయి? నోలు మిత్రులందరూ పాపం తనపై నవ్వారు. హహహా, ఇవైతే తిరిగి రావు మరి, కానీ నీకు బుద్ధి మాత్రం వస్తుంది. హా. మరి అలా నోలు పంతానికి తన 2 పళ్ళు పోగొట్టుకోవాల్సి వచ్చింది. ఇదేంటి ఇలా చేసుకున్నాను? పంతానికి పోయి నా పళ్ళు పోగొట్టుకున్నా, ఏం చేయాలి ఇప్పుడు? చెవుల పిల్లి దాని గాలిపటం. ఒక అడవిలో ఒక చెవుల పిల్లి ఉండేది. ఒకరోజు దానికి అసలు ఏం చేయాలో అర్థం కాలేదు. అది అడవిలో షికార్కి బయలుదేరింది. కొంత దూరం వెళ్ళగానే దానికి ఒక ఎర్రటి గాలిపటం కల్పించింది. అది గాలిపటాన్ని చూసి చాలా ఆనందించింది. వాహ్వా, ఇప్పుడు నేను గాలిపటం ఎగరేస్తా, వాతావరణం కూడా చాలా బాగుంది. చెవుల పిల్లి గాలిపటం ఎగురువేయడం మొదలుపెట్టింది. మంచి గాలి వల్ల చాలాసేపటి వరకు గాలిపటాన్ని ఎగరేసింది.
అలా కొంతసేపటి తర్వాత గాలిపటం వెళ్ళి ఒక చెట్టు కొమ్మలో ఇరుక్కుంది. అది చూసి గట్టి గట్టిగా ఏడ్చింది. నా గాలిపటం ఎంత బాగా ఎగిరిందో ఇప్పటి వరకు. ఇది కొమ్మల్లో చిక్కుకుంది. దీన్ని ఎలా తీయాలి ఇప్పుడు? అప్పుడే అక్కడి నుంచి ఒక ఉడత వెళ్తుండగా చెవులి పిల్లిని ఏడవడం చూసింది. అరే చెవులి పిల్లి, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నేను గాలిపటం ఎగరేస్తున్నాను, కానీ అప్పుడే పెద్ద గాలి వల్ల అది కాస్త వెళ్ళి ఆ చెట్టు కొమ్మల మధ్యలో చిక్కుకుంది. ఇప్పుడు నేను దాన్ని ఎలా తీసేది? నాకు ఇంకా ఎగరేయాలని ఉంది. చూడు, వాతావరణం కూడా ఎంత బాగుందో. చూడు నా ఇష్టమైన గాలిపటాన్ని. ఏమీ పర్లేదులే, చెట్టుపైకి ఎక్కి నేను నీ గాలిపటం తీస్తాను. ఉడత చెట్టు ఎక్కి చిక్కుకున్న గాలిపటాన్ని తీసి చెవుల పిల్లి వైపు విసిరేసింది. చెవుల పిల్లి తన గాలిపటాన్ని చూసి ఎంతో ఆనందించింది. ఇంకా ఉడతకి తన ధన్యవాదాలు కూడా తెలియజేసింది. నీకు చాలా ధన్యవాదాలు. రా, నువ్వు కూడా నాతో పాటు గాలిపటం ఎగురవేయు. నేను ఎలా ఎగురవేయగలను? ఈ గాలిపటం చాలా బరువుగా ఉంది. లేదు లేదు, నేను నీకు సాయం చేస్తా. రా, మనిద్దరం కలిసి ఎగరేద్దాం. ఉడత చాలా సంతోషించింది. ఇద్దరూ కలిసి గాలిపటాన్ని ఎగరేశారు. వాతావరణాన్ని పూర్తిగా అనుభవించారు. మనం ఎల్లప్పుడూ ఇతరులకు సాయం చేయాలి. Please subscribe.